హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో గోభ్యః శ్రీమతీభ్యః సౌరాభేయిభ్య ఏవ చ. నమో బ్రహ్మానుతానిభ్యశ్చ పవిత్రాభ్యో బ్రహ్మదేవాయ నమో నమః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. వందే శంభువుమాపతిం సురగురుం వందే జగత్కారణం. వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం. వందే సూర్యశశాంకవహ్నయనం వందే ముకుందప్రియం. వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. వైశాఖ పురాణం 21వ అధ్యాయానికి స్వాగతం పలుకుచున్న మీ సామవేదం బాలసుబ్రహ్మణ్యం నమస్కారములు. పాంచాల రాజు సాయుధ్యం. నారదుడు అంబరీషునితో తర్వాత వృత్తాంతము ఇట్లు చెప్పసాగెను. శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుతో ఇట్లనెను. పాంచాల రాజును శ్రీహరిని చూచి సంతోషపడిన వాడే వెంటనే లేచి శ్రీహరికి నమస్కరించెను. ఆనంద భాష్పములను విడుచుచుండెను. సర్వజగములను పావనము చేయు గంగానది పుట్టుకకు కారణములకు శ్రీహరి పవిత్ర పాదములను కడిగి ఆ పవిత్ర జలమును తనపై చల్లుకొనెను. విలువైన వస్త్రములు, ఆభరణములు, గంధ పుష్పాదులు, పుష్పమాలలు, ధూపములు, అమృత పానీయములకు నివేదనలు, తన శరీరము, తన ధనము, తన సర్వస్వమును శ్రీహరికి సమర్పించను. ప్రాచీనుడు, పురుషుడు, నిర్గుణుడు, సాటి లేనివాడగు శ్రీ మహావిష్ణువును ఏమని స్మరించనంటే, స్వామి, నీవు దేనియందు ఆసక్తుడువు కావు, ఏదియు అంటని వాడవు, సృష్టికర్తలకు అధిపతివి, పరాత్పరుడవు. ఈ మాయకు లోబడిన తత్వవేత్తలను, సృష్టికర్తలను ఎరుగు విషయమున అజ్ఞానవంతులకు తొలచుచున్నారు. తత్వవిధులను మాయాచరితములైన గుణములందు చిక్కుకొని విచిత్రమగు భగవంతుని చేష్ట నెరుగలేకున్నారు. కోరిక లేని ప్రభువా, దీనినంతయు సృష్టించిన వాడవు నీవొక్కడవే. ఈ ప్రపంచము సృష్టించిన వాడవు, రక్షించువాడవు, నశింప చేయువాడవు నీవొక్కడవే. స్వామి, నీవు కోరికలన్నీయూ తీరినవాడవు. అయినను దేవాసురులకు సుఖ దుఃఖములను కలిగించుటకై సత్వగుణమునంది శిష్టరక్షణకు అవతరించుచున్నావు. తమోగుణమున దుష్టులను శిక్షింతువు, రజోగుణమున రాక్షసులను నిగ్రహించుచున్నావు. దైవవశంబున నీ పాదము నమస్కరించిన వారి పాపములను పోగొట్టును. హృదయమున భావన చేసినచో శుభయోగములకు పరిపాకము కలిగించి తీర్థమగుచున్నది. స్వామి, గర్వము, భక్తి వీనికి లోబడిన జీవులు నీ పదములను సేవించినను సంసారము అను కాలసర్పము బంధనమునకు లోబడి పునర్జన్మాది దుఃఖములచే పీడింపబడుచున్నారు. నేనును ఇట్టివాడనై ఇంటింటికి తిరిగి ఎలుకలను తినుచు బలిసిన పిల్లివలే నీ పదభక్తిని మరచి ప్రతీ జన్మమందును పునర్జన్మాది దుఃఖములను పెంచుకొనుచుంటిని. ఏమీయూ దానము చేయలేదు, నీ కథలను వినలేదు, ఉత్తముల సేవలను చేయలేదు. ఇందువలన శత్రువులు నా రాజ్యమును ఆక్రమింపగా వనవాసినై నా గురువులను స్మరించి తిని ఆర్తబంధువులకు వారు నా వద్దకు వచ్చి
తమ ప్రబోధములచే నా దుఃఖమును పోగొట్టిరి. ధర్మార్థ కామ మోక్షములకు స్వర్గమును కలిగించు వైశాఖ వ్రత ధర్మములను వారు బోధింపగా నేను వారు చెప్పిన శుభకరములగు వైశాఖ ధర్మములను ఆచరించి తిని. అందువలన నాకు సర్వోత్తమము శ్రీహరి అనుగ్రహము కలిగినది. అందువలన ఉత్తమ సంపదలు అధికములుగా వసగినవి. అగ్ని, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, భూమి, నీరు, ఆకాశము, వాయువు, మాట, మనస్సు మున్నగు వారిని సేవింపలేదు. నేను వైశాఖ వ్రతమున శ్రీహరిని మాత్రమే ధ్యానించి తిని సూర్యాదులను ఉపాసింపలేదు అని అన్నియు స్థిరములు కావు. అన్నింటినీ ఈషన్మాత్రమును విడచి నేను ఈ పాదములను నిన్ను ముహూర్త కాలమున సేవించినను కోరినది సిద్ధించును. స్వామి, నీవు స్వతంత్రుడవు, ఎవరికి లోబడిన వాడవు కావు. విచిత్రమైన కర్మములను చెయ్యదు, అందరికంటే ఉత్తముడవు. ఇట్టి నీకు నమస్కారము. నేను నీ మాయకు లోబడి భార్యాపుత్రులు, రాజ్యము మున్నగు పనికి మారిన వాని యందు ఆసక్తి కలవాడనైతిని. మొట్టమొదటి కర్మ దోషమును పోగొట్టి సర్వ పాపమును హరించునట్టి నిర్మలమగు నీ పాదపద్మములుండగా నేను సుఖము కావలేననుకొని మమకారమునకు లోబడి అనర్థమునే కలిగించుచు భార్య మున్నగు కోరికలచే పీడింపబడి తిని. స్వామి, ఎచటను సుఖనిద్ర లేదు, శుభము లేదు, సుఖాభిలాష పెరుగుచున్నది. దుర్లభమగు మానవ జన్మ నెత్తియు నీవే సర్వ పురుషార్థ కారణమని ఎరుగజాలనైపోయితిని. నీ మహిమ ఎరుగుజాలని సుఖాసక్తుడనగు నేను మీ పద్మములను సేవింపజాలక మూఢచిత్తుడనై సుఖాభిలాషను పెంచు కర్మలను శ్రద్ధతో చేయుచున్నాను. ఏమియును ఎవ్వరికి ఇచ్చుటలేదు. స్వామి, ప్రభు, పరమాత్మయగు నీ సేవను మరల మరల చేయవలెనని ఉన్నను, చెయ్యలేకున్నాను. కానీ నీ సేవ చేసినప్పుడు మాత్రమే విశ్వమూర్తి సర్వశక్తిమంతుడవగు నీ దయ మాయందు ప్రసరించును. సత్పురుషులు సందర్శన భాగ్యము కలిగినచో సాగర భయంకరమైన సంసారము గోవు పాదమంత చిన్నది యగును. అంతేకాదు, దైవమగు నీయందు భక్తి భావము కలుగును. ప్రభు, నీ రాజ్యమంతయు పోవుట మంచిదేయని అనుకునుచున్నాను. బ్రహ్మాది దేవతలు, నిర్వీహులకు మునులు పొందగలిగిన నీ అనుగ్రహము పొందు అవకాశము కలిగినది. స్వామి, అచ్యుత, నీ పాదపద్మమునే విడుక స్మరింతును. నీ పాదములు దీనులు ప్రార్థింపదగినవి, అనంత భాగ్యము ఇచ్చునవి. కావున నీ పాదపద్మమును తప్ప మరొక దానిని స్మరింపను. కావున రాజ్యము, పుత్రులు మున్నగు వారిని, ధనమును, అశాశ్వతమగు దేహమును కోరను. మునులంతటి వారను కోరదగిన నీ పాదముల సేవనే కోరుదును. జగన్నాథ, ప్రసన్నుడోగము. నీ పాద పద్మశృతి నన్ను విడవకుండా చూడుము. నీ పాదముల యందు ఆసక్తియు, భార్యాపుత్రులందరి ఆసక్తియు కలుగజేయము. ప్రభు, నా మనస్సు శ్రీకృష్ణ పదార విందముల నుండుగాక. నా మాటలు శ్రీకృష్ణ కథానువర్ణమున ప్రవర్తించుగాక. నేనీ నేత్రములను నిన్ను, నీ రూపమును చూచుగాక. నా ఈ చెవులు నీ కథలను మాత్రమే వినుగాక. నా నాలుక నీ ప్రసాదమునే తినుగాక. నా ముక్కు నీ పద్మగంధమునే వాసన చూచుగాక. నీ భక్తులకు పూసిన గంధమునే వాసన చూచుగాక. స్వామి, నా హస్తములు నీ మందిరములను ఊడ్చుటకు మొదలగు పనులను చేయుగాక. నా పాదములు నీ క్షేత్రములున్న చోటకు, నీ కథలు చెప్పు చోటకు మాత్రమే వెళ్ళుగాక. నా శిరము నీకై నమస్కారము నిమగ్నమగుగాక. నీ కథలను వినుటయందు నాకు కామకోరికలు కలుగుగుండుగాక.
నా బుద్ధి నీ చింతనమును ఆసక్తిమగు కాక, నీ కథలను తలుచుకొనుటలో దినములు నాకు గడుచుగాక. ఇంటికి వచ్చిన సజ్జనులచే నీ నామస్మరణ వినుటచే గడుచుగాక. నీ ప్రసంగములు లేని క్షణమైనను గడుపగుండుగాక. ప్రభు, బ్రహ్మ పదవి అక్కరలేదు, చక్రవర్తిత్వము వలదు, మోక్షము కోరను, నీ పాదసేవను మాత్రమే కోరుదును. నీ పాదసేవను లక్ష్మీదేవి, బ్రహ్మ మున్నగు వారు కోరుదురు. కానీ వారికి నీ పాదసేవ సులభము కాదు. వారికి దుర్లభమైన నీ పాదసేవను మాత్రమే కోరుదును అని అనుగ్రహింపుము. ఇట్లు పాంచాల రాజుచే స్తుతింపబడిన శ్రీమన్నారాయణుడు వచ్చిన పద్మముల వలనున్న కన్నులతో ప్రసన్నుడై వారిని చూచుచు మేఘ గంభీర స్వరముతో ఇట్లను: నాయన, నీవు నా భక్తుడవని, కోరికలు కల్మషము లేనివాడవని ఎరుగుదును. అందుచే దేవతలకును పొందరాని వరము నీకిత్తును. 10,000 సంవత్సరములు దీర్ఘాయువునందుము, సర్వ సంపదలు పొందుము. నీకు నాయందు నిశ్చలమైన భక్తియుండును, తొదకు ముక్తి నొందుదువు. నీవు చేసిన ఈ స్తుతితో నన్ను స్తోత్రము చేసిన వారికి సంతృప్తుడనై భక్తిని, ముక్తిని ఇత్తును. సందేహము లేదు. నేను నీకు ప్రసన్నుడనై ప్రత్యక్షమైన దినము అక్షయ తృతీయ తిథిగా సార్థక నామమై నన్ను స్తుతించిన నా భక్తులకు అక్షయములకు భుక్తిముక్తులను ప్రసాదింతును. ఈ దినము నీవు ప్రసన్నుడమైనట్లే వారికిని భుక్తిముక్తులకు అక్షయముగా ఇత్తును. భక్తి పూర్వకంగా కాకుండాను, బలవంతము వలనను, మోమాటము వలనను, ఏదో ఒక కారణమున వైశాఖ స్నానాధికమును చేసిన వారికి భుక్తిని, ముక్తిని ఇత్తును. ఈ అక్షయ తృతీయనందు పితృదేవతలకు శ్రాద్ధము నిర్వహించినచో వారికి వంశవృద్ధి, అనంత పుణ్యమును ఇత్తును. ఈ అక్షయ తృతీయ తిథి మిక్కిలి ఉత్తమమైనది. దీనికి సాటి అయిన తిథి లేదు. ఈనాడు చేసిన సత్కార్యము, పూజ, దానము అల్పములైనను అక్షయ ఫలమునిచ్చును. కుటుంబము కల బ్రాహ్మణులకు గోదానమిచ్చినచో వానికి సర్వ సంపదలు వర్షించి ముక్తినిత్తును. సమస్త పాపములను పోగొట్టు వృషభ దానమును చేసిన వారికి అకాల మృత్యువే కాదు, కాలమృత్యువును కూడా పోగొట్టి దీర్ఘాయువును ఇత్తును. వైశాఖ వ్రతమును, దాన ధర్మములను యథాశక్తిగా చేసిన వారికి జన్మ, జర, మృత్యు, వ్యాధి, భయములను, సర్వ పాపములను పోగొట్టుదును. వైశాఖమున చేసిన పూజ, దానము మున్నగు వాని వలన సంతోషించినట్లుగా నిరంతర మాసములందు చేసిన పూజాధికమునకు సంతోషపడును. వైశాఖ మాసమునకు మాధవ మాసమని పేరు. దానిని బట్టి నాకీ మాసం ఎంతో ఇష్టమైనదో గ్రహింపవచ్చును. అన్ని ధర్మములను, బ్రహ్మచర్యాది వ్రతములను విడిచిన వారైనను వైశాఖ వ్రతమును ఆచరించినచో నేను వారికి ప్రీతుడనై వరములనిత్తును. వైశాఖమున దానాదులను ఆచరించిన వారు తపస్సులకు, సాంఖ్యయోగములకు, యజ్ఞయాగములకు సాధ్యము కాని నా సాన్నిధ్యమును చేరుదురు. ప్రాయశ్చిత్తమే లేని వేల కొలది మహాపాపములు చేసిన వారైనను వైశాఖ వ్రతము ఆచరించిన పాపక్షయమును, అనంత పుణ్యమునిత్తును. నా పాద స్మరణచే వారిని రక్షింతును. పాంచాల మహారాజా, నీ గురువులు చెప్పిన దానిని అడవిలోనున్నను భక్తి శ్రద్ధలతో ఆచరించి నాకు ప్రీతిపాత్రుడవైతివి. కావుననే నీకు ప్రసన్నుడనై నీకు ప్రత్యక్షమైతిని. ఇక అనేక వరములిచ్చి తిని అని పలికి శ్రీహరి అందరూ చూచుతుండగానే అంతర్ధానమునందెను. పాంచాల రాజును శ్రీహరి అనుగ్రహమునకు మిక్కిలి ఆనందము పొందెను. శ్రీహరి యందు నిశ్చల భక్తియుక్తుడై పెద్దలను గౌరవించుచు చిరకాలము ధర్మపూర్ణముగా రాజ్యమును పాలించెను. శ్రీహరిని తప్ప మరెవరినీ ప్రేమించలేదు, గౌరవింపలేదు. భార్యాపుత్రాదుల కంటే శ్రీమన్నారాయణుడే తనకు కావలసిన వాడవని నమ్మి సేవించెను.
భార్యాపుత్రులు, పౌత్రులు, బంధువులు, పరివారముతో అందరితో కలిసి వైశాఖ వ్రతమును దాన ధర్మాదులను పలుమార్లు ఆచరించను. చిరకాలము సర్వ సుఖభోగములనంది తుదకు శ్రీహరి సాన్నిధ్యమును చేరెను. ఉత్తమమైన ఈ కథను విన్నను, వినిపించినను సర్వ పాప విముక్తులై శ్రీహరి సాన్నిధ్యమును చేరుదురు అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ విధముగా నారదుడు అంబరీషునకు వైశాఖ మహిమను వివరించుచూ చెప్పెను. స్వస్తి స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు తథాస్తు.